ఆయన ఎంత గొప్పవాడంటే నతస్య విద్యతే ద్వేష్ట తతోస్యాజాత శత్రుత. అసలు ఆయనను ద్వేషించేవాడు ఎవడూ లెట్ట. అలా వండుకుని ఉంటారండి, వడగానే ఉంటాడు సృష్టిలో, గుర్తుపెట్టుకోండి. ఆయన ద్వేషించేవారు లేరు, ఏదైనా సరిపోయింది మొత్తానికి. అలా ద్వేషించే వాళ్లే లేనివాడు గనక ఆయన అజాత శత్రువు అయ్యాడు. అది ఆ పేరుకు మరొక నిర్వచనం. పైగా ఆయన దగ్గర ఉన్న వాళ్ళల్లో ధర్మరాజు అందరినీ ఆదరించి రక్షించేవాడు. భీముడు ప్రధానంగా ఆదరించే ధర్మజనుకు తోడుగా రక్షకుడుగా ఉంటాడు. అర్జునుడు శత్రుబాధలు లేకుండా చేస్తాడు. సహదేవుడు ధర్మం నడిచేటట్టు చూస్తాడు. నకులుడు వినమ్రంగా అందరితో అనుబంధాలు కలిగి ఉంటాడు. ఇది వాళ్ళ 5గురు చేస్తున్న పనులు. మనం అనుకుంటాం నకులు సహదేవులది పెద్ద పాత్ర లేదంటే మన సినిమాలు వాళ్ళు చూపించలేదు, కానీ భారతంలో ఉంది. కనుక నకులుడు చేసే పని ఏమిటి? వినయం. అంటే ఎవరితో అనుబంధం చెప్పేటప్పుడు దానికి తగ్గట్టుగా ప్రవర్తిస్తూ ఉంటాడు. అలాగే ధర్మబోధలో సహదేవుడు చాలా గట్టివట్ట. వీళ్ళందరి వల్ల కూడాను రాజ్యంలో జనపదాలన్నీ కలహాలు లేకుండా, భయాలు లేకుండా ధర్మాసక్తితో చక్కగా ఉండేవి. కోరినప్పుడు వర్షాలు కురిసేవి. అతివృష్టి అనావృష్టి మొదలైనవి లేదు. అలాగే రోగాలు లేవు, చోరబాధలు లేవు, అగ్ని ప్రమాదాలు లేవు. ధర్మరాజు పాలన గురించి భారతంలో ఎన్ని మార్లు ఎలా వర్ణించారు అని ఎవరైనా చూడగలిగితే మహోన్నతమైన సత్పురుషుడి పాలనలో ఎలా ఉంటుంది అనేది మనకు అర్థమవుతుందండి ఇక్కడ. అందుకే చెప్పింది చెప్పకుండా వర్ణిస్తున్నాడు, అది గొప్ప విషయం. అవన్నీ కలుపుకోండి మీరు అని చెప్తున్నాడు. దొంగల నుంచి కానీ, వంచకుల నుంచి కానీ, రాజబంధువుల నుంచి కానీ ప్రజలకు బాధల్లే ఉన్నాడు ఇక్కడ. అంటే ఒకప్పుడు రాజబంధువుల వల్ల అంటే ఫలానా మంత్రి మా బావమరిదే, ఫలానా వాడు మా బాబాయే అని ప్రజల్ని ప్రేరేపించే వాళ్ళు ఉంటూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు లేరు అని చెప్తాడు ఇక్కడ. దస్యుభ్యో వంచకేభ్యశ్చ రాజ్ఞ ప్రతి పరస్పరం రాజవల్లభతశ్చైవ నాశ్రూయత మృషాకృతం. వాళ్ళ వల్ల ఎటువంటి మోసాలు బాధలు లేకుండా క్షేమంగా ఉన్నారు. మొత్తానికి బబృధే విషయస్తత్ర ధర్మనిచ్చే యుధిష్ఠిరే. ధర్మనిత్యుడైనటువంటి యుధిష్ఠిరుని పాలనలో మొత్తం దేశం అభ్యుదయాన్ని సాధిస్తున్నది. విషయ అంటే దేశం అని కూడా అర్థం ఉన్నది. ఆ చోటు అభివృద్ధిని సాధిస్తున్నది. మొత్తానికి మహామహా పండితులైన వేదవేత్తలు మొదలుకొని గోవులు కాచుకునే గోపాలుడి వరకు అందరూ హాయిగా క్షేమంగా ప్రేమగా ఉన్నారు. వాళ్ళందరికీ ధర్మరాజు అంటే ఒక తల్లి తండ్రి అనే భావం కలిగేదట. అంత చక్కటి పాలన. అటువంటి వాడు రాజయోగం చేయగలడు, కానీ ఎవరు చేయగలరండి? కనుక అటువంటి భావము ప్రజలకు నీ పట్ల ఉన్నది. నీ పాలన అలా ఉంది గనక మేము గమనించిన మేరకు చెప్తున్నాం, రాజసూయాన్ని నువ్వు మాత్రమే నిర్వహించగలవు. అలాంటి మంత్రులు, అలాంటి సోదరులు అందరూ నీకున్నారు కనుక నిర్భయంగా నువ్వు చేయవచ్చయ్యా. పైగా రాజసూయాన్ని నిర్వహించినటువంటి రాజు వరుణుడు మొదలైన దేవతలు సమానుడైపోతాడు. వాళ్ళని